ఏడీబీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దశల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతిపై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. బేలా మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. యోగా నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. యోగా వాక్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష. పట్టణంలో అభివృద్ధి పనులకు భూమి పూజ. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏబీవీపీ ఆందోళన. స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని నేతల డిమాండ్. డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన. యోగా ద్వారా దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తోందని, ప్రతి ఒక్కరూ యోగా సాధనను అలవర్చుకోవాలని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయుష్ విభాగం మై భారత్ సంయుక్తంగా చేపట్టిన కార్యక్రమాల్లో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సందర్భంగా రిమ్స్ ఆసుపత్రి నుంచి యోగా మార్కింగ్ వాక్ ను జెండా ఊపి ప్రారంభించారు. కలెక్టర్ చౌరస్తా మీదుగా సాగిన వాక్ తిరిగి రిమ్స్ ఆసుపత్రికి చేరుకుంది. ఈ కార్యక్రమాల్లో డిఎంహెచ్ఓ డాక్టర్ సాధన, రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జయసింగ్ రాథోడ్, యోగా డే నోడల్ ఆఫీసర్ డాక్టర్ కస్తాల చంద్రశేఖర్, డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్ ప్రీతల్ రాథోడ్, డిప్యూటీ నోడల్ అధికారులు డాక్టర్ శ్రీకాంత్, ఆయుష్ వైద్యురాలు మౌనిక సబోహి, నర్సింగ్ కళాశాల ప్రిన్సిపల్ లక్ష్మి, ఆయుష్ సిబ్బంది, నర్సింగ్ విద్యార్థులు, ఆశాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ అనుష మాట్లాడుతూ, ప్రస్తుత కాలంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల పరిష్కారానికి యోగా సాధన ఒక్కటే మార్గమని తెలిపారు. అందుచేతనే ప్రతి ఒక్కరూ యోగా వాకింగ్ నిత్య జీవితంలో ఒక భాగంగా మార్చుకోవాలన్నారు. ప్రస్తుతం మనం తీసుకుంటున్న ఆహారంతో పాటు వాతావరణంలో ఏర్పడుతున్న పెను మార్పుల వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని తెలిపారు. వైద్యుల సూచనలు పాటిస్తేనే ప్రతినిత్యం యోగా ఆసనాలు అలవర్చుకోవాలని సూచించారు. యోగా అనేది మన నిత్య జీవితంలో ఒక భాగంగా ఉండాలని, ఎందుకంటే ఇప్పుడున్న సమాజంలో మనం తీసుకునే ఫుడ్ వల్ల కావచ్చు, మిగతా దేని వల్ల కావచ్చు, ఈ వాతావరణం వల్ల కావచ్చు, హెల్త్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక జబ్బుతోని ఇబ్బంది పడే అవకాశం ఉంది. కాబట్టి దయచేసి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీ యొక్క లైఫ్లో నడక కావచ్చు, అలాగే యోగాని కూడా ఒక భాగం చేసుకుంటే ఆరోగ్యాన్ని ఎదిరించి మంచి జీవితాన్ని సాగిస్తారని తెలియజేస్తున్నాను. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని జిల్లా బాల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా తెలంగాణ మహిళా భద్రతా విభాగం డైరెక్టర్ జనరల్ జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు బుధవారం పట్టణంలో చైల్డ్ లేబర్ రెస్క్యూ నిర్వహించారు. ఇందులో యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ కార్మిక శాఖ, జిల్లా బాల సంరక్షణ విభాగం, షూర్ ఎన్టీఓ సహకారంతో చైల్డ్ లేబర్ రెస్క్యూ చేపట్టారు. రెస్క్యూలో 4 బాల కార్మికుల్ని గుర్తించారు. లేబర్ ఆఫీస్ ద్వారా 4 ఇన్స్పెక్షన్ రిపోర్టు నమోదు చేశారని జిల్లా బాల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ తెలిపారు. తనిఖీలో కార్మిక శాఖ జూనియర్ అసిస్టెంట్ డి గుప్తా, హెచ్టియు కానిస్టేబుల్ నగేష్, అరుణ, షూర్ ఎన్జిఓ జిల్లా కోఆర్డినేటర్ వినోద్, డిసిపియు సిబ్బంది శ్రీకాంత్, ప్రేమ్ కుమార్, అనిల్ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లా యోజన క్రీడల అధికారిగా బాధ్యతలు స్వీకరించిన అల్లూరి దయానంద్ రెడ్డిని ఆదిలాబాద్ హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. స్థానిక ధ్యాన్ చంద్ హాకీ స్టేడియంలో జరిగిన కార్యక్రమాల్లో అసోసియేషన్ ప్రతినిధులు పూలమాలలు, సాల్వాలతో ఆయన్ని సత్కరించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధికి, ముఖ్యంగా హాకీ ప్రోత్సాహానికి పూర్తి సహకారం అందిస్తానని దయానంద్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, నూతన డివైఎస్ఓ రాకతో జిల్లా క్రీడాకారులకు మరింత ప్రోత్సాహం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ ఆఫీసర్ కోరెడ్డి పార్థసారథి, అరుణ్, గోవింద్, రామ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. వేసవిలో వాగులు, వంకల వెంట గుత్తులుగా వేలాడే ఈత పండ్లు నోరిరుస్తూ ఉన్నాయి. ముదురు ఎరుపు రంగులో గెలలుగా ఉండే ఈ పండ్లను వేసవి ఖర్జూరాలుగా పిలుస్తారు. తీయని తొక్కతో ఉండే ఈ పండ్లతో విటమిన్ సి, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటాయని వైద్యులు చెబుతూ ఉన్నారు. వీటిని తినడం వల్ల గొంతు నొప్పి, పేగు సమస్యలు, జ్వరం, జలుబు, ఆస్తమా, కాలేయ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. తాంసి మండల కేంద్రంతో పాటు పలోది, సావర్గం, కప్పర్ల, భీంపూర్ మండలంలోని చింతపల్లి గ్రామంలో ఈత చెట్లు విరివిరిగా ఉన్నాయి. బాగా పండిన ఈత పండ్లు తింటే ఖర్జూర పళ్ళ రుచితో సమానంగా ఉంటాయని స్థానికులు చెబుతూ ఉన్నారు. తాంసీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ జకుల నరేందర్ ఈత పళ్ళ పోషకాలను వివరించారు.
ఐరన్, కాల్షియం ఎక్కువ అని, వేసవి అలసట తగ్గించి తక్షణ శక్తిని ఇస్తాయని తెలిపారు. ముఖ్యంగా మనకు వేసవి కాలంలోనే లభిస్తాయి. ఈత పండ్లు అనేటువంటివి మనకు ఎక్కువగా చలవ చేస్తాయి శరీరానికి. ఈత పండ్లకి ఖర్జూర పండ్లకి ఏ విధమైనటువంటి ఔషధ గుణాలు ఉంటాయో, ఏ విధమైనటువంటి లక్షణాలు ఉంటాయో అవి ఈత పండ్లకు అనేటువంటివి ఉంటాయి. వీటిలో ఎక్కువగా కాల్షియము, తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి విరివిగా లభిస్తాయి. వైటమిన్ సి ఉంటుంది, బి కాంప్లెక్స్ కూడా ఉంటుంది. కాల్షియం అనేటువంటిది ఎక్కువ ఉండడం వల్ల మనకి ఎముకలు అనేటువంటివి దృఢంగా ఉంటాయి. చిన్నపిల్లల్లో ఎదుగుదలకు ఈ ఈత పండ్లు అనేటువంటివి చాలా ఉపయోగపడతాయి. ఈత పండ్ల లోపల మనకు పీచు పదార్థం అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మల సంబంధమైనటువంటి వ్యాధులు, ఫిస్టులా, ఫిషర్, తర్వాత ఇలాంటి వ్యాధులు అనేటువంటివి రాకుండా ఈ ఈత పండ్లు అనేటువంటివి మనని కాపాడుతాయి. అదేవిధంగా ఈ వ్యాధి నిరోధక శక్తి అనేటువంటిది ఈత పండ్లను తినడం ద్వారా విరివిగా మనం పొందవచ్చు. దాని ద్వారా ఏ వ్యాధి అనేటువంటిది రాకుండా మన శరీరాన్ని కాపాడుకోవచ్చు. బేలా మండలంలోని ఎకోరి గ్రామంలో ఐటీడీఏ నిధుల నుంచి 20 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ కార్యాలయ భవనాన్ని గురువారం ఎమ్మెల్యే పాయల్ శంకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకు ముందు గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. అనంతరం గ్రామ పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భవన నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే భవనంలో బీటలు కనిపించడం, నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. ప్రజాధనంతో చేపట్టిన పనులు నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకి ఇన్ఛార్జ్ ఎంపీడీఓ మహేష్ కుమార్, గ్రామ సర్పంచ్ గేడం కిషోర్లు సాల్వాతో సన్మానించారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద వ్యవసాయ పొలాలకు వెళ్లే మార్గంలో 30 లక్షల వ్యయంతో నిర్మించుకున్న వంతెన పనులకు ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. అనంతరం బేలా మండలంలో జనోని గ్రామంలో 5 లక్షల వ్యయంతో నిర్మించనున్న సవారీ బంగ్లా నిర్మాణ పనులకు సర్పంచ్ వాడే రేష్మ బీజేపీ నాయకులతో కలిసి ఎమ్మెల్యే భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, బీజేపీ నాయకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధితోనే ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని అన్నారు. చదువుకున్న యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా గ్రామీణ ప్రాంతంలోనూ ఉపాధి అవకాశాలు పెరగాల్సిన అవసరం ఉందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎయిర్పోర్ట్ తో పాటు పరిశ్రమల స్థాపన కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు. ఇంకో పక్క ఎయిర్పోర్ట్, ఇప్పటికే ఎయిర్పోర్ట్ కూడా 1840 ఎకరాల భూమిని సేకరించి ఆ యొక్క రక్షణ శాఖ, అదేవిధంగా ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు సంబంధించిన వారి చేత ఎయిర్పోర్ట్ నిర్మాణం చేసి, నాకు ఒక నమ్మకం ఉన్నది, ఇంకొక 2.5 సంవత్సరాల లోపు ఆదిలాబాద్లో విమానం ఎగరాలని, ఎక్కడ ఎటువంటి అడ్డంకులు లేకుండా 2.5 సంవత్సరాల లోపు ఆదిలాబాద్లో విమానం దిగాలని నేను కలలు కంటున్నాను. సరే, కొందరు ఉంటారు కాళ్ళలో కట్టెలు పెడతారు. ఇక మిగతా వాళ్ళ బాధ ఏంటంటే అసలు రాదే అనుకున్న ఎయిర్పోర్ట్ ఆదిలాబాద్కి ఎట్లా వచ్చింది, పెద్ద పరిశాన్ అయిపోయా. మేమేమో పాయల్ శంకర్ మీద గింతగానే చెప్తే ఇది కాదు పోదని చెప్పినాం. ఇక ఇప్పుడు ఏం చెప్పాలని కొందరు పరిశాన్ అయ్యి ఏడ అవకాశం దొరికినా నా కాళ్ళలో కట్టెలు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అంత అల్కగా లేదో వాళ్ళు నా కాళ్ళలో కట్టెలు పెడితే నేను పడేటటువంటి పరిస్థితుల్లో లేను. ఓడోడు కాళ్ళల్లో ఏడాడ కట్టెలు పెడతారో నాకు కొంచెం తెలుసు. నేను ఉట్టిగానే చట్టమని మొదటిసారి పోటీ చేసి ఎమ్మెల్యే కాలే, 3 సార్లు పోటీ చేసి ఓడిపోయి తక్కువ ముక్క తింటే కానీ ఇడిదాకా రాలేదు. నాకు ఒక ఆలోచన ఉన్నది, ఈ ఆదిలాబాద్లో ఉన్నటువంటి పిల్లగాళ్ళందరికీ కూడా చదువుకున్నటువంటి పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఎవరి కుటుంబం వాళ్ళు పోషించుకునే పరిస్థితి రావాలంటే కనీసం ఒక మనిషి నెలకు 30 నుంచి 40 వేల రూపాయలు సంపాదించే పరిస్థితి వస్తే. తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన కాటిపల్లి కపిల్ రెడ్డి మృతి చెందిన కేసులో 4 నిందితుల్ని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించినట్లు ఆదిలాబాద్ రూరల్ సీఐ రహీం పాషా తెలిపారు. ఈ నెల కపిల్ రెడ్డి తన గ్రామానికి చెందిన మరికొందరితో కలిసి సమీప వాగులో చేపల వేటకు వెళ్లాడు. ఎక్కువ చేపలు పట్టేందుకు ఎల్టీ విద్యుత్ లైన్ నుండి సర్వీస్ వైర్ల ద్వారా అక్రమంగా విద్యుత్ కనెక్షన్ తీసుకుని చేపల వేట చేపట్టారు. ఈ క్రమంలో కపిల్ రెడ్డి విద్యుత్ తీగలు తగలడంతో తీవ్ర విద్యుత్ షాక్ గురై చికిత్స పొందుతూ రిమ్స్ ఆసుపత్రిలో మృతి చెందాడు. మృతుడి భార్య కాటిపల్లి మానస ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా విద్యుత్ ప్రవాహాన్ని వినియోగించి చేపల వేట నిర్వహించడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తేలింది. ఈ ఘటనలో అదే గ్రామానికి చెందిన ఠాకూర్
శైలేందర్ సింగ్, కారే రామయ్య, కాల్వల ప్రమోద్, కారే గంగయ్యలను న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా కోర్టు ఆదేశాల మేరకు రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. విద్యుత్ ప్రవాహాన్ని వినియోగించి చేపల వేట చేయడం చట్ట విరుద్ధమని, ఇటువంటి ప్రమాదకర చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పేద విద్యార్థులను చదువుకు దూరం చేసే కుట్రలో భాగంగానే స్కూళ్ల మూసివేత నిర్ణయం తీసుకున్నారని ఆరోపిస్తూ ఆ నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట విద్యార్థులు, నాయకులు ధర్నా నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమాల్లో శ్రీకాంత్, శైలేంద్ర, అంకుష్, హరి, శివ, అలోక్, ధ్రువ, హనీష్, మనీష్, రోహిత్, శివచరణ్, రామ్, అజయ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని విమర్శించారు. పేద, బడుగు వర్గాల విద్యార్థులకు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలో 20% సీట్లు కల్పించే విద్యా హక్కు చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలు అధిక ఫీజులు వసూలు చేస్తున్న నేపథ్యంలో వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ చట్టం తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తగ్గడానికి ప్రభుత్వ వైఫల్యమే కారణమని పేర్కొన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడం, గురుకులాలకు శాశ్వత భవనాలు నిర్మించడం, ఖాళీగా ఉన్న డిఈఓ, ఎంఈఓ, టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ పాఠశాలలు మూసివేతని వెంటనే ఆపాలని డిఓ మేడం ఆఫీస్ దగ్గర ధర్నా చేయడం జరుగుతుంది. దీన్ని వెంటనే స్పందించి డిఓ మేడం గారు కూడా దీనిపైన చర్యలు తీసుకొని ఈ ప్రభుత్వ పాఠశాలలను వెంటనే ఓపెన్ చేయాలని కోరుకుంటూ, ఈ ప్రైవేట్ స్కూల్స్ బుక్లని కూడా వెంటనే సీజ్ చేయాలని, మరియు పర్మిషన్ లేని స్కూల్స్ అన్నిటినీ, కాలేజీలను కూడా వెంటనే సీజ్ చేయాలని కోరుకుంటూ, లేని పక్షంలో ఏబీవీపీ దీనిపైన పెద్ద ఎత్తున నిరసన చేస్తుందని ఈరోజు మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం. మున్సిపల్ పరిధిలోని వాహనాలకు మరమ్మతు నిర్వహించేందుకు ప్రత్యేక గ్యారేజీ ఏర్పాటు చేసి రిపేర్ చేయడం జరుగుతోందని మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష అన్నారు. గురువారం సుందరయ్య నగర్ కాలనీలో 50 లక్షల రూపాయలతో నిర్మించే మున్సిపల్ గ్యారేజీ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ సకాలంలో పూర్తి చేయాలని గుత్తేదారునికి సూచించారు. అనంతరం కాలనీకి వచ్చిన చైర్పర్సన్ ను సాల్వాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మహమ్మద్ రోహిత్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, ఏఈ అరుణ్ కుమార్, కౌన్సిలర్ షాహిద్ సలీం, స్వాతి మంగేష్, జీషన్, కాంగ్రెస్ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ సంజయ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష మాట్లాడుతూ 15వ ఆర్థిక ప్రణాళిక సంఘం నిధులైన 50 లక్షల రూపాయలతో గ్యారేజ్ నిర్మించడం జరుగుతుందన్నారు. మున్సిపాల్ కు సంబంధించిన వాహనాలకు ప్రైవేట్ మరమ్మతులు చేయించాలంటే ఆర్థిక భారం పడుతోందన్నారు. ఈ నేపథ్యంలో మున్సిపాల్ తరపున గ్యారేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. ఇప్పటికే 1,10,00,000 రూపాయలతో పలు వార్డులలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అవసరమైన వార్డులో మౌలిక వసతుల కల్పన కోసం తమ పాలక వర్గం ప్రత్యేక దృష్టి సారిస్తుందన్నారు. ఏదైతే మాకు మా వెహికల్స్ ప్రతిసారి పాడవడం, మళ్ళీ కొత్త వాటి కోసం వెయిట్ చేయడము, అలాగే వర్కులు ఎక్కడెక్కడ ఇబ్బంది అవ్వడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని గతంలో మేము ఎజెండాలో నిర్ణయించుకోవడం జరిగింది. మనకంటూ అంటే మన మున్సిపాలిటీ పరిధిలో, మన మున్సిపాలిటీ ల్యాండ్లో ఒక గ్యారేజ్ పెట్టుకుంటే కనుక మనకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. వాటర్ వాషింగ్ కావచ్చు, ఆయిల్ చేంజింగ్ కావచ్చు, ఇంకా మిగతా ఏ విషయాలకైనా, అలాగే పార్కింగ్ కావచ్చు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని 15th ఫైనాన్స్లో దాదాపు ఈరోజు 16వ వార్డులో 50 లక్షల రూపాయలతో ఈరోజు మేము ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది గ్యారేజ్ కొరకై. అలాగే ఇంతకు ముందు కూడా మేము ఫిల్టర్ బెడ్లో దాదాపు 10 లక్షలతోని కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణానికి ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. ఇవే కాకుండా మాకు కలెక్టర్ గారి ద్వారా, కలెక్టర్ ఫ్లడ్ ఫండ్ ద్వారా మాకు గతంలో 1,10,00,000 ద్వారా పనులు కూడా ఆల్రెడీ ప్రారంభమయ్యాయి, ప్రజెంట్ నడుస్తున్నాయి. కల్వర్ట్స్, ప్యాచ్ వర్క్స్, ఇంకా మిగతా ఏ వర్క్స్ ఉన్నా కూడా మేము తొందరగా ప్రారంభం చేసుకొని మేము ప్రతి ఒక్క వార్డులలో ఎక్కడైతే నీడ్ ఉంటుందో తెలుసుకొని వర్క్స్ మొదలు పెడతామని తెలియజేస్తూ, మిగతా ఏ ఫండ్ ఉన్నా కూడా తప్పకుండా 49 వార్డులకు కూడా ప్రత్యేకంగా ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉంటుందో, ఎక్కడైతే పాపం ప్రజలు ఇబ్బంది పడుతున్నారో దాన్ని మేము ప్రత్యేకంగా దృష్టి పెట్టి, ఎందుకంటే వార్డ్ విజిట్ కూడా కొంచెం ఎండల తీవ్రతతోని కొంచెం తగ్గింది. నెక్స్ట్ ఎండల తీవ్రత తగ్గిన తర్వాత వార్డ్ విజిట్ కూడా చేస్తాము.
దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడైతే నీడ్ ఉందో తప్పకుండా మేము తీసుకొని మా గౌరవ మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు సార్ గారితో మేము వినతి పెట్టి, సార్ మరి మాకు ఇలా ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి ఇంకా ఫండ్ తీసుకురావడానికి ఇంకా ట్రై చేస్తామని, ఇంకా అభివృద్ధిలో మన ఆదిలాబాద్ ముందుండాలని మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మరోవైపు ఫిల్టర్ బెడ్ ప్రహారీ గోడ నిర్మాణానికి చేపట్టిన భూమి పూజ కార్యక్రమాల్లో మున్సిపల్ చైర్మన్ బండారి అనుష పాల్గొన్నారు. 10 లక్షల రూపాయలతో చేపట్టనున్న ప్రహారీ గోడ నిర్మాణానికి కౌన్సిలర్లతో కలిసి ఆమె భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఫిల్టర్ బెడ్ కు సంబంధించిన ప్రహారీ గోడ శిథిల వ్యవస్థకు చేరడంతో అందులోని వాటర్ ఫిల్టర్ ప్రాంతం, వాహనాల పార్కింగ్ అంశాలను దృష్టిలో ఉంచుకొని నూతనంగా ప్రహారీ గోడ నిర్మించడం జరుగుతుందని తెలిపారు. పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించాలనే లక్ష్యంతోనే బెస్ట్ అవైలబుల్ పథకం ద్వారా ప్రభుత్వం ప్రైవేట్ స్కూళ్లలో ప్రవేశాలు కల్పిస్తోందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ అన్నారు. 2026-2027 విద్యా సంవత్సరానికి బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో విద్యార్థుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించారు. గురువారం కలెక్టర్ సమావేశ మందిరంలో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మనోహర్, ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి సునీత ఆధ్వర్యంలో నిర్వహించిన ఎంపిక ప్రక్రియలో లక్కీ డ్రా ద్వారా అదనపు కలెక్టర్ విద్యార్థులను స్కూళ్ల వారీగా ఎంపిక చేశారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్ మాట్లాడుతూ పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఇందులో భాగంగా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ద్వారా పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థులకు ఉచితంగా ప్రైవేట్ పాఠశాలలో విద్యతో పాటు ఇతర సౌకర్యాలు కల్పిస్తోందని తెలిపారు. గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల విద్యార్థుల ఇబ్బందులను తొలగించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కమిటీ మెంబర్స్ మరియు అధికారులు, పేరెంట్స్ పిల్లల సమక్షంలో లాటరీ తీయడం జరిగింది. దీంట్లో వెళ్ళినటువంటి పిల్లలకు ఆల్ ద బెస్ట్. అంటే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ మరియు ఎంజీబీఐటీస్, మైనార్టీ ఇవన్నీ పేద పిల్లల కోసం స్థాపించబడ్డాయి. వీటితో పాటు అత్యంత డెస్ట్యూట్స్, సింగిల్ పేరెంట్ చైల్డ్, హజార్డియస్ వర్క్ చేసేటువంటి పేరెంట్స్ మరియు ఈ యొక్క ఆర్ఫన్స్ ఇలాంటి పిల్లలకు కూడా ఒక కార్పొరేట్ స్థాయి విద్య ఉండాలన్న ఉద్దేశంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అనే కాన్సెప్ట్ స్టార్ట్ చేసి కార్పొరేట్ కళాశాలల్లో ప్రభుత్వమే ఫీజులు చెల్లించి విద్యార్థులు చేర్చడం జరుగుతుంది. మరి అలాంటి ఈరోజు వీళ్ళ సమక్షంలో తీసా ఎవరైతే పిల్లలు వెళ్ళారో వాళ్ళకందరికీ కూడా ఆల్ ద బెస్ట్. మిగతా వాళ్ళు కూడా ధైర్యపడద్దు. మీరు చదివి ఆయా రెసిడెన్షియల్ స్కూల్స్ అంతా రాసినట్టయితే అక్కడ కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్లో ఎవరైతే అవకాశం పొందారో వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జీవితంలో రాణించి ఉన్నత స్థితికి రావాలని కోరుకుంటున్నాను. పట్టణంలోని 35వ వార్డు పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి స్థానికుల ఇక్కట్లను తొలగించాలని మైనార్టీ నేత అతీక్ ఉర్ రెహమాన్ కోరారు. గురువారం స్థానికులతో కలిసి వార్డులో నెలకొన్న సమస్యలను ప్రస్తావించారు. వార్డులో కనీస సౌకర్యాలు కరువై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. తాగునీటి సమస్య తీవ్రంగా వేధిస్తోందన్నారు. సమస్యలను పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేదని వాపోయారు. డ్రైనేజ్, పారిశుద్ధ్యం, తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. अतीक सर फिर भी दो चार बार अतीक सर टैंकराम भेजे. कल रात में वॉशरूम में जाने के लिए पानी नहीं था हमारे को, तो बाजू वाले बेचारे एक डब्बा पानी दिए, रात भर उस पर गुजारा करे. बच्चों को स्कूल को जाने को नहाने को पानी नहीं है. मैं भी वज़ू जाके मस्जिद में बना रहा हूँ, हमेशा वज़ू यही बनाता था मैं. ये हाल है. अभी नालियाँ भी साफ़ नहीं हो रहा. पानी भी नल का पानी भी छोटे बच्चों को पेशाब कैसा करता उतना बारीक नला रहा. वो भी कभी 9 बजे खोलता, कभी 10 बजे खोलता, कभी 7 बजे खोलता. एक बार आता वो भी नल. ऐसा है तो कैसा फिर म्यूनसिपाल्टी गुज़िश्ता गवर्नमेंट में ज़रा तो पानी आता था, अभी तो कुछ भी नहीं है. नाम कुछ लीड रहा है यहाँ पर. इलेक्शन आते हमको वोट डालो, हम ये करते वो करते बोलते. ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. దశల వారీగా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక కార్యాచరణ, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతిపై దృష్టి సారించినట్లు ఎమ్మెల్యే పాయల్ శంకర్ వెల్లడి. బేలా మండలంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభం. యోగా నిత్య జీవితంలో భాగం చేసుకోవాలి. యోగా వాక్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనుష. పట్టణంలో అభివృద్ధి పనులకు భూమి పూజ. విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ఏబీవీపీ ఆందోళన.
స్కూళ్ల మూసివేత నిర్ణయాన్ని ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలని నేతల డిమాండ్. డీఈఓ కార్యాలయం ఎదుట నిరసన. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్.